అంటే వీళ్ళ ఫోటో వేరే అబ్బాయిలతో ఫోటోలు పెట్టేసి వీళ్ళకి సతాయిస్తారు అనమాట. చిల్లర లెక్కలు చిల్లర గిల్లర్ మంచిగా మాట్లాడు సక్కా నువ్వు మాట్లాడు అర్థమైందా? ఇప్పుడు మేము అన్ని అనిపిస్తుంది. మా ఫోటోస్ అట్లా మజాక్ అవుతుందా మీకు? ఏమైంది మేడం? మేమేం ఏమ్రా నువ్వు ఎక్కువ మాట్లాడాక అర్థమవుతుందా? ఏమ్రా అంటే మీరు ఇట్లా ఎంతమంది అమ్మాయిలతో చేస్తారా? మీరు అందరితో ఇట్లానే చేస్తారు. అదే అదే అర్థమైంది ఇప్పుడు. అదే మీరు అందరు ఒకటే బ్యాచ్ అయితే మీరు ఏం వీడియోలు రా అసలు? ఏం వీడియోలు చేస్తారు మీరు? వెల్కమ్ బ్యాక్ టు పరిశాన్ బాయ్స్ 1. సో గైస్ ఇది చాలా సీరియస్ మ్యాటర్ అన్నమాట. సో వీళ్ళిద్దరికి టీం అందరు సతాయిస్తారంట. సో నేను ఎందుకు అంటే వాళ్ళ ముందట కూడా నేను చెప్పి వీడియో తీసి పెట్టచ్చు, కానీ అంటే వీళ్ళ ఫోటో వేరే అబ్బాయిలతో ఫోటోలు పెట్టేసి వీళ్ళకి సతాయిస్తారు అనమాట. ఇదైతే చాలా సీరియస్గా పోతుంది నిజంగా అంటున్నా. అండ్ వాళ్ళు వచ్చినాక ఇట్లా అంటే నేను డైరెక్ట్ కెమెరా పెడితే వాళ్ళ రియాక్షన్ వేరుంటుంది, అంటే నటిస్తారు. నేను ఆ కెమెరా హైట్లో పెట్టి నేను చేసిన అంటే వాళ్ళు ఏంది అనేది మీ అందరికీ తెలుస్తుంది గైస్. సో అట్లా అని చెప్పి సో వాళ్ళందరికీ నేనైతే ఇక్కడ పిలిచి అయితే నేను ఉన్నది ఇంట్లో, మీరే క్యాజువల్గా మీకు ఎట్లా సతాయిస్తారు ఆ మ్యాటర్ నా ఫోటో చూపి, నా ఫోటో ఎందుకు అట్లా సీరియస్గా అడుగు, అర్థమైందా? ఈ వీడియో మీరు చూసిరి, మీకు వీడియో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. నేను కనిపియా, నేను లాస్ట్లో ఎంట్రీ కొడతా, సరేనా? ఎందుకంటే గైజ్ ఇది ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళకి ఫోన్ చేయి, ఇక్కడికి రమ్మని అందరూ. హలో హలో బెనరన్నా, చెప్పనా? ఒకసారి జర స్కూల్ దగ్గరకు వస్తావా అన్న? గ్రౌండ్ దగ్గర, స్కూల్ దగ్గర. స్కూల్ కి ఎందుకు పేరు? మీరు స్కూల్ ఓపెన్ అయినా మనం వీడియోలు చేస్తాం కదా, అడికి రా, గమ్మున మజాక్లు ఆడకు, జల్లి గ్రౌండ్ కడికి రా. వస్తున్నా, ఆగు 10 నిమిషాలు. జల్దీ రావా? ఎందుకు? హలో శరత్ అన్న, జరా స్కూల్ కాడ గ్రౌండ్ ఉంటుంది చూడు, మనం వీడియోస్ ఇస్తాం, ఆడికి రావా ఒకసారి? రా, వచ్చినాక మాట్లాడదాం, తొందరరా. ఇంకోరు సన్నికేద్దామా? హలో సన్నీ, ఏడును? ఆఫీస్ కాడ. సరే, స్కూల్ దగ్గర గ్రౌండ్ ఉంటుంది చూడు, మనం వీడియోస్ ఇస్తాం రెగ్యులర్గా, ఆడికి రావా? ఇటు రావా ఒకసారి, నేను హారిక మాట్లాడాలి, తొందర రా, ఓకేనా? బాయ్. ఇవే లెక్కలొద్దు అని చెప్తాం. మీ మజాక్ వల్ల అన్ని సీరియస్ గా పోతున్నాయి. కొంచెం ఆట బొమ్మలం అయిపోయినాం కదా మేము. ఏమైంది? వచ్చినాక మాట్లాడతాం, వాళ్ళకి స్పెషల్ గా మీకు స్పెషల్ గా చెప్పాం, ఒకటేసారి మాట్లాడతాం. స్పెషల్ ఉంటుంది, సమ్మర్ స్పెషల్ అసలు 46 అంటారా బాబు? అదే ఇప్పుడు స్పెషల్ గా ఉంటుంది, ఆగండి కదా, వెయిట్ చేయండి. అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? అవును సార్, మీరందరూ వచ్చి ఇచ్చిన ఆనందంలో ఇదే స్నాప్చాట్ ఫిల్టర్ పెట్టి ఫోటో. అదే ఎక్కువ ఇట్టే ఇదే బ్లాక్ మెయిల్ చేస్తుందా? చెయ్యండి. అబ్బా ఏ ఉందరా, అది వేసుకోరా. చేసి చూపిస్తాం, ఆగుంది. వస్తుందమ్మా మెల్లగా, ఇక పిల్ల వచ్చినట్టు వస్తుంది. ఎంతసేపు అన్నా నీకన్నా ముందు వచ్చింది.
ఆయనతో పాటు మీరు కూడా పాత్ర ఉన్నారు, గమ్మున ఉండండి, అర్థమైందా? అదే ఎవరేమన్నారు చెప్తాం ఇప్పుడు రా అన్న. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఫోటోలు అట్లా దింపడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మీ పక్కన కూడా పక్కన వేరే వాళ్ళని పెడితే ఎట్లుంటది? అమ్మాయిలను పెట్టి బాగుంటది. నువ్వే పెడతావు ఇట్లాంటి ఎడిటింగ్ నీకే వస్తాయి. నవ్వుతున్నావు. నీ నవ్వులని అర్థమవుతుంది. ఇగో ఈ తొండ పనులన్నీ నేనే చేస్తాను. డౌట్ పడకు, నా ఫోటో నీ కాడ కూడా ఉన్నాయి. నీ ఫోటో ఇలాంటి చిల్లర లెక్కలు నేనే చేస్తాను. చిల్లర్ గిల్లర్ మంచిగా నువ్వే చేస్తావు, చక్కగా నువ్వు మాట్లాడు, అర్థమైందా? ఇప్పుడు మేమన్నీ మాకు ఎంత గలీజ్ అనిపిస్తుంది. చెప్పమంటారా? వీళ్ళు మా ఫోటోస్ తీసి బ్లాక్ మెయిల్ చేస్తారు పక్కన వేరే అబ్బాయిని పెట్టి. ఏం ఫోటోలు రా చూపి. పిచ్చి పిచ్చి వాళ్ళెందుకు గెలుస్తారు? బ్లాక్ మెయిల్ చేస్తారు అని అంటారు. చూపిరు ఫోటోలు. చూపి. మేము ఫ్రెండ్స్ అట్లా చేస్తారా? ఏందమ్మా మీరు? వీళ్ళు మా మీకు బుద్ధి ఉందా అసలు? ఉందా మీకు బుద్ధి? ఫోటోలు దిగాలే, న్యూస్లు చూస్తలే మీరు? మేము దిగలే, మా సింగిల్ ఫోటో పక్కన పెట్టినారు. చేసిండ్రు అట్లా వేరే వాళ్ళని మా పక్కన పెట్టి ఎడిట్ చేసిండ్రు. లైసెన్స్ తీయూరి, ఫస్ట్ తీయూరి లైసెన్స్ జల్దీ. మీకు ఉండాలమ్మా ఇట్లా ఎట్లాంటి ఫ్రెండ్స్ తోని స్నేహం చేస్తారో తెలియాలే కదా. మేము వాళ్ళతో ఫోటోస్ దిగలే, మాకు సంబంధమే లేదు. వాళ్ళే అట్లా ఎడిటింగ్ చేసి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తుండ్రు, ఊకే సతాయిస్తుండ్రు మమ్మల్ని. నేను అసలు ఎవరో మీకు తెలుసా? తెలుసా? న్యూస్ ఛానల్స్ చూడరా మీరు? ఏమ్రా ఫోటోలు ఏమో అంటారు కదా అతి. చూపిమనండి, వాళ్ళ ముగ్గురు దగ్గర నువ్వేంద్రా కళ్ళదల్తి హీరో అనుకుంటున్నావా? హెయిర్ కటింగ్ ఏంద్రా హెయిర్ కటింగ్ ఏంది? ఏమ్రా చెప్పగలక అందరూ అమ్మాయిలని చిడాయించుకుంటా ఏం చేస్తారు? అసలు మీకు ఏం పని అమ్మ? మీరు ఎందుకు వచ్చారు వాళ్ళు పిలవంగానే? మా ఫోటోస్ అట్లా ఏమ్రా చేసుకుంటా నడు అడ నడు నడు. మమ్మల్ని అంటే మేము చేసేటప్పుడు తెలీదా? ఎడిట్ చేసినప్పుడు లేదా? అందరికి ఫార్వర్డ్ ఏంది స్పందన అంటే ఫోటోలు ఎడిట్ చేసినప్పుడు. ఏమ్రా మజాక్ అవుతుందా మీకు? ఏమైంది మేడం? మేమేం ఏమ్రా నువ్వు ఎక్కువ మాట్లాడాక అర్థమవుతుందా? ఫోటోలు ఏం లేవు మేడం, చూసుకో. ఇరా నీ ఫోన్ ఫోన్ కడి గ్యాలరీ ఓపెన్ చేయనా? ఓపెన్ చేసి చూపి. సిగ్గుశరాలు ఉన్నారా? ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారా మీకు? చూసాను నా కొడుకుని దెయ్యాన్ని కొడుకుని దెయ్యాన్ని వేయకు. అమాయకంగా ఫేసులు పెట్టి నాకేం తెలియదు మేడం అంటే కాదు, అర్థమవుతుందా? అమాయకంగా ఉండి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తుండే చాలా. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబో. మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి, అర్థమవుతుందా? ఓన్ని పడతా ఎక్కువ మాట్లాడకు. ఇక్కడ ఉన్నాయి ఫోటోస్. ఏమ్రా ఏం ఫోటోలు రా ఇవన్నీ? మళ్ళా వాళ్ళే దిగారు మేడం ఫోటోలు. అవి మేము దిగలేదు, మీరు ఎడిట్ చేసిర్రు. నడురా మీరు పోలీస్ స్టేషన్. తీసుకుంటారండి మీరు. మీకు మజాక్ అయిపోయాం కదా మేమంటే. వేసుకుంటా పోలీస్ స్టేషన్ కి నడు. మీరు కంప్లైంట్ ఇస్తారా ఇయ్యారా ఈయన మీద? స్పందన
ఏందన్నా కంప్లైంట్ చేయమ్మా మీరు ఒకటే చెప్తున్నా నేను. సీరియస్ చేస్తారు మీరు. చెప్తున్నాయిరా నాకు ప్రూఫ్ చూపించారు కదరా వాళ్ళు ఇప్పుడు ఆ? ఇది ఫస్ట్ టైం కూడా కాదు, థర్డ్ టైం కదా అన్న. ఏం రా థర్డ్ అంటే మీరు ఇట్లా ఎంతమంది అమ్మాయిలతో చేస్తారా మీరు? అందరితో ఇట్లనే చేస్తారు. మేము అందరం కలిసి ఉంటాం మేడం, మేము కలిసి ఉంటాం మేడం. ఫోటోలు చూసిన తీసి కొట్టండి. స్పందన ఎవరు చేసి ఎవరు చేసిర్రు, ఎవరు అంటున్నారు స్పందన? ఎక్కువ మాట్లాడకూడదు మీరు. తప్పు చేయని దానికి అవాజ్ కింద చేసి మాట్లాడు. ఎవరితో అమ్మ నిలబడు మీరు కూడా. జరుగురా అని పక్కకి వెళ్ళి పోయి మళ్ళీ వాళ్ళు సంకల దూరుతుర్రు. సిగ్గుశరాలు ఉండాలి మీకు కూడా అమ్మాయిలకి. ఎవరికి పంపిస్తున్నావు, ఎవరు ట్రూ ఫ్రెండ్ తెలుసుకోవాలి. ఎడిట్ చేసేది కాదు మేడం, అది మీరు చూడండి ఫోటో మేడం. అసలు నార్మల్ ఫోటోలే కాదురా అది. మీరు వాళ్ళు ఎవరో తెలియదు అంటారు వాళ్ళు. ఎవరు ఎందుకు తెలియదు మేడం, తెలియదు. వాళ్ళ కాంటాక్ట్స్ మా దగ్గర ఎందుకు ఉంటాయి? మరి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఏందమ్మా? ఏ ఫోటోలు చూపి కదా స్పందన. చూపించినాం కదా అన్న, ఇప్పుడు చూపించినాం కదా, కళ్ళు కనిపిస్తలే. మళ్ళీ ఎట్లా మాట్లాడుతున్నావు? వాయిస్ తక్కువ చేసి మాట్లాడు, అర్థమవుతుందా? మీరు ఎందుకు కాలు లేస్తారు? నొప్పి ఉంది మేడం, నా కాలు చూడండి మేడం, రక్తం వస్తుంది. సిగ్గు ఉండాలి. మళ్ళా దెబ్బలు తాకించుకొని అమ్మాయిని నేర్పించుకొని వస్తున్నారు మీరు. ఏడిపిలే మేడం, వాళ్ళు మా చెల్లెలు అంటారు, వాళ్ళని ఎందుకు ఏడిపిస్తారు మేడం? ఇప్పుడు చెల్లె ఏమరా నువ్వు శుద్ధ పూసలకు నిలబడ్డావు? ఏం తెలియనట్టు. నా పేరు శ్రీశైలం, చేయడానికంటే ఇప్పుడు నేను చూసి వచ్చినా కాబట్టి వాళ్ళు చెప్తుర్రు నాకు. వాళ్ళే ఫోన్ చేసి పిలిచారు మేడం. చెప్పొచ్చు కదా మీరు. ఈయన అమాయకంగా నటిస్తాడు మేడం, కానీ అంత అమాయకుడు కాదు. మీరు కూడా అమాయకంగా కనిపిస్తారు కానీ మీరు కూడా ఇట్లా కనిపిస్తలేరు అమ్మ. అర్థమవుతుందా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏమని ఉంటే ఇంటి దగ్గర మాట్లాడుకోవాలి. అర్థమవుతుందా? యూ హ్యావ్ టు టాక్ ఎట్ యువర్ హోమ్స్, నాట్ ఎట్ ఓపెన్ స్పేస్. యు గాట్ మీ? People are educated and you have to know everything. You have to be aware with everything. You got it? మీకు అవేర్నెస్ లేకపోతే ఎట్లా అమ్మా? చదువుకున్న పిల్లలే కదా మీరు. చదువుకున్నాను కదా సాకలు ఉన్నాయమ్మంటారు చూసినా సామెత, అది వర్తిస్తుంది మీ మీద ఇప్పుడు. చదువుకున్నారు, ఎడ్యుకేటెడ్, మంచిగా ఉండాలి, అవేర్నెస్ ఉండాలి. ఎవరికి ఏంది, ఏ ఫ్రెండ్షిప్ ఏంది తెలుసుకోవాలి కదా మీరు. ఏం లేకుండా నా ఫ్రెండ్ ఫొటోస్ పంపడం అంతే. ఇక ఏమరా ఒక్కరు మాట్లాడారు ఇప్పుడు. మీరు కేసు ఫైల్ చేయండి, ఎవరో నిజం తెలుస్తారు. ఒకవేళ వాళ్ళ అబద్ధాలు అయితే మీరు వాళ్ళ మీద రిటర్న్ కేసు వేస్తాం. వాళ్ళ మీద ఎందుకన్నా, వాళ్ళకంటే మైండ్ లేదు మనకు లేదా? కాదన్నా చూడు ఎట్లా మనం రోడ్డు మీద వాళ్ళని లేకుండా ఎంత చేసినాం అంటారు వాళ్ళు. మనం చెల్లెలు లేక చూసుకుంటాం మనం వాళ్ళని. రోడ్డు మీద వచ్చి ఇట్లా పెట్టిందని అసలు ఏం చేసాము స్పందన? అది నాకు అర్థం కాదు. మీకు ఏమైనా ప్రాబ్లం అయిందా? మేము అట్లా వేసే మేడం బయట పెట్టినా ఫోటోలని. బయట పెట్టలేరు కానీ. సరే ఎవర్రా ఫోన్ ఓవర్? ఇంట్లోకి వెళ్ళి అయితే తర్వాత మాట్లాడుకో. ఇమ్రాన్ నాకు ఫోన్ చేయన్నా. సరేలే ఇంకా. ఓడరా ఇమ్రాన్ ఓడరా. మళ్ళీ ఆడు కూడా మీ బ్యాచేనా? ఆడవాడు ఆడు పెద్ద హీరోనా ఏమన్నా? ఆయనకి ఫోన్ చేస్తావే, బంద్ చేయి, ఫోన్ బంద్ చేయి. హలో, అరే నువ్వు ఫోన్ బంద్ చేయి. ఒకసారి మాట్లాడండి మేడం. బంద్ చేయి, ఫోన్ బంద్ చేయి. హలో అన్న, ఏడున్నా అన్న? అరే బంద్ చేయి, స్కూల్ కాడికి రా అన్న. ఇక్కడ హారిక ఇంకా బంద్ చేయి, ఫోన్ బంద్ చేయి. అరే ఒకసారి రానా ఇడికి. మేము తమాషా అవుతుంది ఏందమ్మా? మీరు మీకు ఉండాలి కొంచెం సెన్స్. అర్థమవుతుందా? ఇసంటోళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుడు. కేసు అంటున్నా నా, పిఎస్ తీసుకోతా అంటున్నా నా, కేసు అంటారు. కొంచెం జల్దీ రానా. అమ్మా మీరు జాగ్రత్తగా ఉండాలి ఇసంటోళ్ళతోటి. అర్థమవుతుందా? చదువుకున్నారు, తప్పు చేసినామా ఒప్పు చేసినావు కాదు ఇక్కడ. అర్థమవుతుందా? వాళ్ళు ఏమంటారు, హెరాస్ చేస్తుర్రు, ఫోటోస్ తోటి బ్లాక్ మెయిల్ చేస్తుర్రు అని చెప్తుర్రు. అసలు మీకు గవర్నమెంట్ ప్లేస్ లో ఏం అవసరం మీకు వచ్చి మాట్లాడేది? మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అబద్ధాలు ఆడకండి. నేను కాల్ చేసా, తను కాల్ చేయలేదు. కాల్ చెప్పి కాల్ నా మొబైల్ నుంచి. నోరు మూసుకో. ఆయన చూపిస్తున్నా కాల్ నాకు. చైనా కాల్ 325 మేడం, కాల్ రికార్డింగ్ చూడండి. 325
ఏందమ్మా మీరే ఫోన్ చేసి మేమే పిలుస్తామన్నట్లే. మేడం ఎందుకు అట్లా ఫోటోలు దింపుతుండ్రని అడగనికే పిలిచినాం వాళ్ళని. మీకు తెలివి ఉండాలమ్మా దిగేటప్పుడు. మీరు గుంజలు తీరా తీరు గుంజలు తీరు. యూరి అన్న తీసారా స్టార్ట్ చేయి. గుంజలు తీరా రే తప్పు చేయలేదు మేడం. నాకు అవన్నీ చెప్పి గుంజలు తీరా తీయి 10 గుంజలు ఏమ్రా మజాక్ చేస్తున్నావా? ఓవరానా ఈయన యూట్యూబర్ కదా. మేము అందరం కలిసి వీడియోలు చేస్తాం మేడం. అదే అర్థమైంది ఇప్పుడు. అదే మీరు అందరు ఒకటే బ్యాచ్ అయితే మీరు. ఏం వీడియోలు రా అసలు? ఏం వీడియోలు చేస్తారు మీరు? గవర్నమెంట్ ప్లేస్ కోడా పర్మిషన్? డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్ మేడం. పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రా వీడియోలు తీసుకో? మా డాడీ ఎంప్లాయ్ మేడం. నేను ఇన్నే ఉంటా మేడం. గుండి వేటు హీరో అనుకుంటున్నావా? కొంచెం ఫేమస్ కాగానే ఏం ఫోటోలు ఇందాక వీళ్ళ ఫోటోలు అంటే వీళ్ళు ఏమో వీడియోలు తీసి మజాక్ ఆడుతున్నారు. చెప్పు మజాక్ ఆడుతున్నావు అని. ఏం మజాకమ్మా మీరు? ఎడురమ్మా మీరు ఇట్రా మజాక్ తమాషా అయిపోతుందా మీ అందరికి? రే ఇంకోసారి మీ ఛానల్ పేరు ఏంద్రా చూపి. పరేషాన్ బాయ్స్ అని అందరినీ పరిశాన్ చేస్తురా మీరు? ఏం చేస్తలే వాళ్ళు మజాక్ ఆడుతున్నారు. ఇంకోసారి గవర్నమెంట్ ప్లేస్ లో కనబడ్డా కేసు పెడతా అంటారు వీళ్ళు. మా డాడీ ఎంప్లాయ్ కదా మేడం. మేడ చేసుకోవాలి అయితే ఇంటికాడ చేసుకో. ఇది గవర్నమెంట్ ప్లేస్. పక్కకే ఉంటా నేను. ఇది గవర్నమెంట్ ప్లేస్. వాళ్ళు దొంగలకు ఉన్నారు. వాళ్ళకి మమ్మల్ని దొంగ అంటే ఏమన్నా నువ్వు ఈడనే ఉన్నప్పుడు వాళ్ళకి కొట్టండి మేడం. ఆల్రెడీ ఎన్నిసార్లు కొట్టిరు. వాళ్ళని కొట్టమని నువ్వెవర్రా నాకు చెప్పానికే? చెప్పే ఏదో చచ్చిపోతారు వాళ్ళు ఇంకొంచెం అయితే. ఆ చెల్లె అనమాట ఈమె. మీరు ఇప్పుడు దాకా వెళ్ళి చూడలే కదా. అమ్మ బాబాయ్. సో నాకు ఈమె టిక్ టాక్ నుంచి పరిచయం. వీళ్ళ ముఖాలు సో గైస్ ఫైనల్ ఎట్లా అనిపించింది మీరు చెప్పండి. ఫోన్లు వలిగిపోయినాయి కదా. ఏమే నటించు అంటే జీవించేసింది మొత్తం. మీకు కొంచెం కూడా డౌట్ రాలే? మస్తు భయపడ్డాడు. ఎంత బాడీ పెట్టుకుని భయపడ్డావేంటి? మరి నువ్వు భయపెట్టేస్తావు కదా. గైస్ చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ అమ్మాయిలకి చెప్తున్నా జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఉండండి. అండ్ ఇదేమంటారు బోల్ ఒక చిన్న సోషల్ అవేర్నెస్ కూడా. ఎందుకంటే ఇవాళ రేపు చాలా ఇట్లా అవుతున్నాయి అంటే హెరాస్మెంట్ చేయడం వల్ల వీళ్ళంటి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. చదువుకున్నా కానీ వాళ్ళు సెన్స్ లేకుండా చేస్తుంటారు. అంటే ఇట్లాంటి బ్లాక్మెయిలింగ్ ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి కొంచెం చూసి ఉండండి మీరు కూడా అమ్మాయిలు. ఎందుకంటే ఎవరికైనా ఫోటోలు పంపించే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే ఎవరిని ట్రస్ట్ చేయాలో లేదో చూసుకొని సెండ్ చేయండి. అసలు సెండ్ చేయకపోయి ఉంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. సో గైజ్ ఇంకోటి మెయిన్ మాట చెప్పడం మర్చిపోయినా, థైరెడ్డి వ్లాగ్స్ అని మా చెల్లి ఛానల్ అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్పుడప్పుడు నేను వ్లాగ్లలో వస్తాను అనమాట. సో అంటే ఈమె ఇల్లు చాలా దూరం, అంటే మధ్యలో యూఎస్ఏలో ఉండేసి వచ్చింది. వచ్చిన తర్వాత నేను అటు పోను, ఎందుకంటే చెప్పని అటు ఓను అంటే ఆడుంటే ఏంటంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది, ఉండబుద్ధి అవుతలేదు అని చెప్పి మీ బై ఆపురి. సరే అప్సరసలే పోనీ ఫోటోలు పంపించాడు రూపాయి. సో గైస్ ఏం లేదు, ఈమె కొంచెం యూఎస్ఏలో ఉండేసి మళ్ళీ ఇటు వచ్చేసింది. ఎందుకంటే ఆడ ఉండడం ఇష్టం లేదు, మా మమ్మీ వాళ్ళతోనే ఉంటా అని ఇటు వచ్చేసింది. సో ఖాళీ ఉండడం ఎందుకు అని చెప్పి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీళ్ళు కొట్లాడుకుంటారు ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు. చలో రైట్.